These days we are studying about the post-rapture events that will take place in the world. That is the 7 years of tribulation period. రాకడ తదనంతరము జరగబోయే సంభవాల గురించి మనం ఈ దినములో నేర్చుకొనుచున్నాము. అవేమనగా 7 సంవత్సర శ్రమల కాలముల గురించి మనం తెలుసుకొనుచు ఉన్నాము. How far you understand, I don't know. ఎంత కొలతకు మీరు అర్థం చేసుకొని ఉన్నారో నాకు తెలియదు. Some of you give very seriousness to this truth because you want to save your soul. అని కొంతమంది అయితే మీలో మీ ప్రాణంని రక్షించుకునే నిమిత్తము ఈ వాక్యములకు ప్రాముఖ్యతనిచ్చుచున్నారు. But for most people, church is like a society for them. అయితే మీలో అనేక మందికి ఈ యొక్క చర్చి లేక సంఘము అనేది ఒక సంస్థ వలె కనబడుచున్నది. They fail to understand it's a place where people are being made ready for God's kingdom. జనులు దేవుని రాకడకు సిద్ధపడే స్థలము అనే సంగతి అనేకులు మర్చిపోతున్నారు. So during the 7 years of tribulation, after the church is taken up or after the rapture, దేవుని యొక్క జనులు రాకడలో ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరముల శ్రమల కాలమునందు there will be a duration of 7 years of tribulation when God will be pouring out his wrath upon the people for not knowing him and for not giving those who do not know God and don't obey the gospel of God, upon them God's wrath will come. ఎవరైతే దేవుని ఎరగకుండా ఉంటారో, సువార్తను నమ్మకుండా ఉంటారో వారి మీదకి దేవుడు భూమి మీదకి ఉగ్రతను రప్పించిపోయే దినములే ఆ 7 సంవత్సరాల శ్రమల కాలమై ఉన్నది. We grow in the knowledge of the word, we grow in the knowledge of the church, but very hardly people grow in the knowledge of God. దేవుని యొక్క వాక్యమందును సంఘ కార్యక్రమములందును ఆ యొక్క వివేకమందు ఎదుగుతాము, కానీ దేవుని తెలుసుకునే వివేకమందు ఎదగలేకపోవచ్చున్నాము. Yes, the wisdom of God will be revealed through eternity, Bible says. దేవుని యొక్క జ్ఞానం అనేది నిత్యము గుండా నిత్యమంతటిలో కూడా బయలుపరచబడుచుండును అని వాక్యంలో చూస్తున్నాము. To the Romans, Paul writes, God's wisdom is unsearchable. రోమిలకు రాసిన పత్రికలో పౌలు రాయిచున్నాడు, దేవుని యొక్క జ్ఞానం అనేది శోధింప సఖ్యము కానిది అని. Whatever we have learned about him, just a fist, to the size of the fist. మనం నేర్చుకున్నటువంటి ఇంతవరకు నేర్చుకున్న ప్రతి కార్యము కూడా మన గుప్పిలి అంత అవగాహన మాత్రమే. Yes, whatever we have yet to learn about him is ocean like. ఇంకను మనం ఆయన గురించి తెలుసుకొనవలసిన కార్యములు సముద్రము వంటిదిగా కనబడుచున్నది. So during those 7 years of tribulation, it is divided into 2 segments. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం అని చెప్పినప్పుడు 2 విభాగములుగా విభజించబడుచున్నది. God revealed that to, first of all, Daniel in the Old Testament and to John in the New Testament. ఆ యొక్క కార్యమును మొదటిగా పాత నిబంధనలో దానియేలునకును క్రొత్త నిబంధనలో యోహానునకును దేవుడు బయలుపరిచి ఉన్నారు. Yeah, 2 segments means it will be equally divided as 3.5 years and 3.5 years. 2 విభాగములను చెప్పినప్పుడు సమముగా విభజించబడుచున్నవి, అనగా 3.5 సంవత్సరములు తర్వాత 3.5 సంవత్సరములు. In the first 3.5 years, God will send his judgment upon the fallen church. మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం అని చెప్పినప్పుడు ప్రత్యేకంగా చూచినప్పుడు పడిపోయిన సంఘము మీదకి దేవుడు ఉపద్రవములను పంపించుదురు. And in the book of Revelation chapter 6, we studied about them that a book of 7 seals will be opened. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము 7 ముద్రలు వేయబడినటువంటి ఒక పుస్తకము గురించి చూస్తున్నాము. When each seal will be opened, a particular event will take place in the world. ఒక్కొక్క ముద్ర విప్పబడుచున్నప్పుడు ఒక్కొక్క సంభవము ఈ లోకములో జరుగుతూ వచ్చును. So we learned about the first seal, the second seal, the third seal and the fourth seal. మొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడవ ముద్ర, నాలుగవ ముద్ర గురించి మనం చూసి ఉన్నాము. When 4 horses will come successively, 4 గుర్రములు ఒకదాని వెంబడ వచ్చినప్పుడు ఇవన్నీ జరుగును. and a rider riding upon it. దాని మీద స్వారీ చే ఒక వ్యక్తిని చూస్తున్నాము. The horse speaks about power and the rider speaks about the ruler. గుర్రమని చెప్పుచున్నప్పుడు శక్తి ఉన్నది, ఆ స్వారీ చేసేవాడు దాని పాలకుడై ఉన్నాడు. And the horse is also said to be a spirit. ఆ గుర్రములు వాయువులు లేక ఆత్మలుగా పోల్చబడుచున్నవి. So in those days, the spirit of people will be captured by the ruler. అనగా ఆ దినములలో మనుషుల యొక్క ఆత్మలు ఆ యొక్క గుర్రం మీద స్వారీ చేసే వాని ద్వారా పట్టబడుచున్నవి. Therefore now man has invented new things to capture the mind of man through artificial intelligence.
అందువల్ల ప్రస్తుతము చూసినప్పుడు మనుషుల యొక్క మనస్సులను ఆక్రమించుకునే నిమిత్తము కృత్రిమమైనటువంటి మేధస్సు అనే కార్యములను మానవుడు కనిపెట్టుచున్నాడు. Someone showed me his father's photograph. ఎవరో ఒక వ్యక్తి వచ్చి తన తండ్రి గారి యొక్క ఫోటోను నాకు చూపించి ఉన్నారు. He is not dead for 7 years. అతను చనిపోయి 7 సంవత్సరములు అవుతున్నది. And he showed me his father was speaking to him. అతని తండ్రి అతనితో మాట్లాడుచున్నట్లుగా చూపించి ఉన్నాడు. Son, you know that I am no more here. Take care of your mother. కుమారుడా, నేను ఇక్కడ లేనని చెప్పి నీకు తెలియను కదా, మీ తల్లిని బాగా చూసుకొనుము. Yes, and you also must always build up your life and take care of your family and be a spiritual boy and be ready for the rapture, he says. నీవు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టి లేపుకొనుకో, మంచి వ్యక్తిగా కనబడు, ఆత్మీయ జీవితాన్ని కట్టి లేపుకో, రాకడకు సిద్ధపడు అని కూడా చెప్పుచున్నాడు. Yes, that is the amazing work of artificial intelligence. కృత్రిమ మేధస్సు యొక్క అద్భుతమైన పనులు ఆ రీతిగా కనబడుచున్నవి. Even dead people can speak. చచ్చిపోయిన వారు కూడా మాట్లాడగలుగుచున్నారు. Bible says image can speak. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ప్రతిమ మాట్లాడును అని. Yeah, in nowadays we are seeing it in our own way, in our own eyes. ఈ దినములలో మన సొంత కళ్ళారా ఆ కార్యమును మనం చూచుచున్నాము. Applications in your mobile, because the artificial intelligence can change that. అప్లికేషన్ అంతా మీ Change the మొబైల్ person, change the language. అస్గారు ఆ యొక్క కృత్రిమమైన మేధస్సు మనిషిని మార్చివేయగలుగుతుంది, స్వరములను మార్చివేయగలుగుతుంది. Such a dangerous time we have come into. అటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి మనం వచ్చి ఉన్నాము. Whatever we had never said and never thought, it is made manifest as if we have done it. మనం ఏమి పలకలేదో, మనం ఏమి తలంచలేదో అది నిజంగా జరిగిపోయినట్లుగా చూపించుచున్నారు. So beyond any doubt, we are in the last moments of the last days. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా చివరి దినములలోని చివరి క్షణములలో మనం జీవించుచున్నాము. So the one word ruler will come promising peace, then suddenly he will turn out to be, the government will turn out to be a government which is warring against the saints, and on account of it there will be famines and that will be followed by death. ఒకే ప్రపంచ నాయకుడు వస్తాడు, సమాధానం అని చెప్పి ప్రారంభంలో వస్తాడు, కానీ దాని తర్వాత అది రక్తపాతముగా మార్చబడును, దాని మూలముగా కరువులు సంభవించును, ఆ తర్వాత మరణం అనేది ఏర్పడుచుండును. Yes, soon after the church is taken up, these 4 things will happen. సంఘము ఎత్తబడిన వెంటనే ఈ 4 కార్యములు భూమి మీద జరుగును. When the 6th seal is broken, 6వ ముద్ర విప్పబడినప్పుడు there will be great earthquakes. గొప్ప భూకంపములు కలుగును. There will be natural calamities in the earth. భూమి మీద ప్రకృతి వైపరీత్యాలు సంభవించును. It can either be a natural calamity or it can also be artificial. అది ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలుగా ఉండవచ్చును, లేదా కృత్రిమంగా కూడా జరిపించబడవును. When Indira Gandhi died, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు her son Rajiv Gandhi said, ఆమె కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ చెప్పి ఉన్నారు, when a big tree falls, the earth shakes. ఒక పెద్ద వృక్షము కింద పడిపోయినప్పుడు భూమి కదులునట. So when a person dies, the whole India was shaking. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇండియా దేశం అంతా కూడా కదిలించబడినది. Now artificially, when one nuclear bomb or any missile is sent, it shakes the whole earth. అలాగనే కృత్రిమంగా ఒక అణు బాంబును పంపించుచున్నప్పుడు అది లోకమంతటిని కదిలింప చేయుచున్నది. It makes mountains to collapse. అది పర్వతములు కూడా కింద పడద్రోయబడినట్లుగా చేయుచున్నది. Yes, so we are reading in the news daily what's happening. ప్రతిరోజు కూడా వార్తల్లో ఏం జరుగుతున్నదో మేము వింటూనే ఉన్నాము. So when the 6th seal was broken, we learned that there was a great earthquake and the sun and the moon were changed. 6వ ముద్ర విప్పబడినప్పుడు గొప్ప భూకంపము కలుగును, సూర్యుడు చంద్రుడు మారిపోవుదురు. When the 7th seal was opened, 7వ ముద్ర విప్పబడినప్పుడు we learned that there was silence in heaven for half an hour. పరలోకములో ఒక అరగంట సమయము నిశ్శబ్దం ఉన్నట్లుగా మనం చూసి ఉన్నాము. In chapter 8 verse 1. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం యొక్క మొదటి వాక్యము. And we also learned why there was silence in heaven for half an hour. ఎందుకొరకు పరలోకమందు ఇంచుమించు అరగంట సమయము నిశ్శబ్దముగా ఉండెనో తెలుసుకొని ఉన్నాము. Tell me why there was silence in heaven for half an hour. ఎందుకొరకు పరలోకంలో అరగంట నిశ్శబ్దమో చెప్పండి. Why silence in heaven for half an hour? ఎందుకొరకు పరలోకంలో అరగంట సమయము నిశ్శబ్దముగా కనబడి ఉన్నది. During this half an hour, there is a probability of 3 things to take place. ఈ అరగంట సమయములో ఒకవేళ 3 కార్యములు సంభవించవచ్చును. Yes. And silence generally speaks about a condolence.
మౌనం అని చెప్పినప్పుడు సామాన్యముగా సంతాపమునకు సాదృశ్యము. To express condolence for the bereaved family people of a deceased. ఎవరైనా చనిపోయినట్లయితే దుఃఖంలో ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులకు మనం ఇచ్చే సంతాపమై ఉన్నది. No, people always keep quiet. నా సంతాపం తెలియచే నిమిత్తము జనులు మౌనంగా ఉండెదరు. If you go to a funeral house, you can find everybody keeping very silent. ఎక్కడైనా చనిపోయినటువంటి స్థలములకు వెళ్ళినప్పుడు జనులందరూ కూడా మౌనమును పాటించెదరు. They won't smile, they won't talk to each other, and one day body language will be there. వారు నవ్వరు, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనరు, వారు ఒకరితో ఒకరు ఏమీ సంభాషించుకొనరు. Why? People will express their sadness or their sorrows. ఎందుకొరకు ఆ విధంగా జనులు తమ యొక్క దుఃఖమును తమ యొక్క బాధను వ్యక్తపరచుదురు. For all the loss of lives during the first 3.5 years, heaven must have been silenced as a token of expressing their condolence. మొదటి 3.5 సంవత్సర శ్రమల కాలములో చనిపోయినటువంటి ఆత్మలు అందరి విషయమై పరలోకములో ఒక సంతాపమును కనబర్చు నిమిత్తము ఒకవేళ అరగంట సమయం నిశ్శబ్దంగా ఉండి ఉండవచ్చును. Secondly, రెండవదిగా చూసినప్పుడు it could also be a time for preparation of the tribulation during the second 3.5 years. రెండవ 3.5 సంవత్సర శ్రమల కాలము యొక్క శ్రమల నిమిత్తము ఒక సిద్ధపాటుగా కూడా ఇక నిశ్శబ్దము కనబడవచ్చును. Because in the Old Testament, Numbers 10:6 and 9 says, people used to blow the trumpet at the time of war. ఎందుకంటే సంఖ్యాకాండ పుస్తకము 10వ అధ్యాయము 6వ వాక్యము మరియు 9వ వాక్యం చూసినప్పుడు జనులు యుద్ధ సమయములో బూరను ఊదేవారు. With the blowing of the seventh seal, 7వ ముద్ర విప్పబడినప్పుడు heaven maintained half an hour silence. పరలోకము ఒక అరగంట సమయము నిశ్శబ్దమును పాటించి ఉన్నది. To pay homage or condolence to the bereaved people. చనిపోయినటువంటి ఆత్మలకు సంతాపము తెలియచేయ నిమిత్తము. Secondly, రెండవదిగా an angel appeared with the 7 trumpets in hand. ఆ యొక్క 7 angels appeared with 7 trumpets in their hands. 7 దేవదూతలు 7 బూరలు పట్టుకొని కనబడి ఉన్నవి. Why they came with the trumpets? ఎందుకొరకు అవి బూరలను పట్టుకొని వచ్చి ఉన్నవి? One aspect why the trumpets was blown in the Old Testament is, పాత నిబంధనలో బూరలు ఊదుటకు గల కారణములు ఏమనగా, yes, to prepare the people for war. జనులను యుద్ధమునకు సిద్ధపరచుట. So these angels came well prepared for the tribulation that is to take place in the second 3.5 years. రెండవ 3.5 సంవత్సరాల శ్రమల కాలమందు ఆ యొక్క యుద్ధము నిమిత్తము జనులను సిద్ధపరచుటకై ఉన్నది. That could be the second reason. అది రెండవ కారణమై ఉండవచ్చును. And thirdly, మూడవదిగా maybe it was a time when the martyrs of the first 3.5 years were taken up to heaven. మొదటి 3.5 సంవత్సర శ్రమల కాలంలోని చనిపోయిన హతసాక్షులను పైకి తీసుకుని వెళ్ళిపోయే కాలమై ఉండవచ్చును. In Matthew 24:21, మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వాక్యంలో చూసినప్పుడు, we find the sign of the Son of Man will appear in the sky. ఆకాశమందు ఆ యొక్క మనిషి కుమారుని యొక్క సూచన కనబడును. The sign of the Son of Man appear in the sky, and he will send his angels, and they will go and gather all these martyrs. ఆకాశమందు మనిషి కుమారుని యొక్క రాక కనబడును. ఒక దూతలు వచ్చి వారు ఈ యొక్క హతసాక్షులను భూమి యొక్క నలుదిక్కుల నుండి తన యొద్దకు పోగు చేసుకుందురు. Maybe this time of half an hour silence was for this purpose too. ఒకవేళ ఈ కారణం కొరకు కూడా పరలోకమందు అరగంట సమయం నిశ్శబ్దం ఉండి ఉండవచ్చును. We can only guess because Bible doesn't give any proof. మనం ఆ రీతిగా ఊహించుకొనవచ్చును. ఎందువల్లంటే దానికి రుజువులు బైబిల్ గ్రంథం చెప్పుటలేదు. So when the seventh seal was broken, 7వ ముద్ర విప్పబడినప్పుడు Bible says 7 angels appeared. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది 7 దూతలు వచ్చి ఉన్నారు. And they had a trumpet, each one had a trumpet in his hand. వారికి ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క బూర ఇవ్వబడి ఉన్నది. And when one angel blew the trumpet, మొదటి దూత ఆ యొక్క బూరను ఊదినప్పుడు what happened in the world? లోకములో ఏ కార్యము జరిగి ఉన్నది? That is the beginning of the second 3.5 years of tribulation. అది రెండవ 3.5 శ్రమల కాలం యొక్క ప్రారంభమై ఉన్నది.
In Matthew 24, 21, 22 and 29 Bible says, మత్తయి సువార్త 24వ అధ్యాయము 21, 22, 23 వాక్యాలు చూసినప్పుడు తెలియజేయబడుచున్నది. the sun was darkened, the moon never gave light, and the days are not shortened, no flesh, the days are not shortened, no flesh could be saved. అక్కడ సూర్యుడు వెలుగివ్వటలేదు, చంద్రుడు వెలుగివ్వటలేదు. ఆ దినములు తగ్గించబడకపోతే ఏ ఒక్క మనుషుడు కూడా తప్పించుకుని నేరడు. Why these 7 angels come with 7 trumpets? ఎందువలన 7 దూతలు 7 బూరలు పట్టుకొని వచ్చుచున్నవి? To pour out the wrath of God upon those people who will be worshipping the Antichrist or the world ruler. ఒకే ప్రపంచ నాయకుని లేనట్లయితే అంత్యక్రీస్తుని నమస్కరించే వారి మీదకి ఆయన శ్రమను లేక ఉగ్రతను కనుబర్చు నిమిత్తము బూరలు ఊదబడుచున్నవి. Yes, many incidents take place when the 7th angel will blow the trumpet. 7 దూతలు 7 బూరలు ఊదినప్పుడు అనేక రకములైన సంభవములు జరుగుచూ వచ్చును. And that is said to be the day of the Lord. అది దేవుని యొక్క యెహోవా యొక్క దినము అని చెప్పబడుచున్నది. Yeah. The second half of the tribulation is called the day of the Lord. That is when God will be seriously sending his judgment upon the earth. 3.5 సంవత్సరముల శ్రమల కాలం అని చెప్పుచున్నప్పుడు దేవుడు అతి తీవ్రముగా భూమి మీదకి తన ఉగ్రతను కుమ్మరించు దినమే యెహోవా యొక్క దినము అని చెప్పబడుచున్నది. And this is also said to be a time of Jacob's trouble, as Jeremiah says in chapter 30 verse 7. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయము 7వ వాక్యములో ఇర్మియా చెప్పుచున్న విధముగా ఈ యొక్క యెహోవా యొక్క దినమునకు మరొక పేరు ఇవ్వబడినది. అదేమనగా యాకోబు యొక్క ఇక్కట్టు యొక్క దినము. The second 3.5 years of tribulation is exclusively for the Jews in particular and upon all the sinners in general. 3.5 సంవత్సర కాలం అని చెప్పినప్పుడు మరి ప్రత్యేకముగా యూదులకును ఆ తర్వాత లోకములో ఉంటున్నటువంటి పాపులందరికి మీదకి వస్తున్నటువంటి దినమై ఉన్నది. And why very particularly the judgment is meant for the Jews? ఎందుకొరకు మరి ప్రత్యేకముగా ఆ యొక్క ఉగ్రత అనేది శ్రమలు అనేవి యూదుల కొరకు అని చెప్పబడుచున్నది. Revelation chapter 11 1-3 speaks about a temple. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాలు చూసినప్పుడు ఒక ఆలయం గురించి అక్కడ చూస్తున్నాము. One angel came and he measured the temple. ఒక దూత వచ్చి ఒక ఆలయం యొక్క కొలతలు తీసుకొనుచున్నది. God told him measure the temple but leave the courtyard. నీవు దేవుని ఆలయమును కొలత వేయము. Because that was meant for the Gentiles, Bible says. కానీ ఇక బయట ఆవరణమును కొలత వేయకము. ఎందువలనంటే అది అన్యులకు ఇవ్వబడి ఉన్నదని చెప్పబడుచున్నది. This temple is the third temple which will be built for the Jews during the first 3.5 years of tribulation, when the Antichrist, the world ruler, will make a covenant with the Jews for 7 years. For 3.5 years. మొదటి 3.5 సంవత్సర కాలములో యూదులతో పాటు అంత్యక్రీస్తు ఒక నిబంధన చేయును. అప్పుడే ఈ ఆలయము కట్టబడను. ఈ ఆలయం అనేది యూదులకు 3వ ఆలయముగా కనబడును. This will be a time of the ruling of the fourth beast, according to Daniel chapter 7 verse 23. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 23వ వాక్య ప్రకారముగా ఇది 4వ జంతువు ఏలుబడి చేస్తున్నటువంటి కాలఘట్టము. Daniel 7:23 says, when the fourth beast, very terrible, and when it comes to rain, he will wear out the saints. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తున్నాము 4వ జంతువు ఘోరమును భయంకరమునకు జంతువుగా కనబడుచున్నది. అది పరిశుద్ధులతో యుద్ధము చేయును. Verse 27. 27వ వాక్యంలో మనం చూస్తున్నాము, he'll wear out the saints. That means he'll fight against the saints. Who are these saints? అతడు మహోన్నతుని పరిశుద్ధులతో యుద్ధము చేయును. అనగా ఈ పరిశుద్ధులు ఎవరై ఉన్నారు? In the first 3.5 years they were the forsaken church. మొదటి 3.5 సంవత్సర శ్రమల కాలములోని విడవబడినటువంటి సంఘస్థులు. In the second 3.5 years they'll be for the Jews. రెండవ 3.5 సంవత్సర శ్రమల కాలం అనగా అది యూదుల కొరకైన శ్రమల కాలము. And John also reproduced the same truth in his book 13 verse 7.
మరియు యోహాను కూడా తను రాసిన పుస్తకమందు అదే కార్యాన్ని తిరిగి రాయిచున్నాడు. ప్రకటన 13:7. Revelation 13:7, here we read, he will war against the saints. ప్రకటన గ్రంథం 13:7 తిరిగి అదే కార్యం యోహాను రాయిచున్నాడు. పరిశుద్ధులతో అతడు యుద్ధము చేయును. Why will he war against the saints? ఎందుకొరకు అతడు పరిశుద్ధులతో యుద్ధము చేయును? In Daniel 9:27, దానియేలు 9:27 ప్రకారము, Daniel saw when the Antichrist comes to power, or when the seventh kingdom will come to power, he will make a covenant with all of them for 7 days or 1 week, Bible says. 7వ జంతువు పరిపాలనకు వచ్చినప్పుడు, 7వ రాజ్యం పరిపాలనకు వచ్చినప్పుడు జనులతో అతడు వారములు, ఒక వార దినములు నిబంధన చేయనని చూస్తున్నాము. For 1 week means in a week there are 7 days. ఒక్క వారం అని చెప్పుచున్నప్పుడు వారములో 7 దినములు కనబడుచున్నవి. Apostle Peter says in chapter 3, అపోస్తలుని పేతురు 3వ అధ్యాయంలో చెప్పుచున్నాడు, for God 1 day is equal to 1000 years. 2 పేతురు 3:8 చూస్తున్నాము, ఆ ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె కనబడుచున్నది. So 1 day, prophetically, a day will become sometime 1000 years or 1 year. కాబట్టి ప్రవచన రీత్యా చూసినప్పుడు ఒక దినం అని చెప్పుచున్నప్పుడు అది కొన్నిసార్లు 1 సంవత్సరము గాని 1000 సంవత్సరములుగా గాని పరిగణించబడవచ్చును. So this 1 week or the 7 days is equal to 7 years. కాబట్టి ఇక వారము దినములు అని చెప్పబడుచున్నప్పుడు 7 సంవత్సరములకు సాదృశ్యముగా ఉన్నది. And he will make a covenant with all the Jews for 7 years. యూదులతో ఈ 7 సంవత్సరములు అతడు నిబంధన చేయువాడిగా కనబడుచున్నాడు. After the first world war, or soon after the first world war, మొదటి ప్రపంచ యుద్ధము తదనంతరము, we have learned that in the first world war, sorry, in the third world war, the Jews will win because God will come to fight against their enemies. మూడవ ప్రపంచ యుద్ధము, క్షమించండి, మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత యూదులు గెలుస్తారు. ఎందువలనంటే దేవుడే వారి పక్షంగా యుద్ధము చేయుదురు. Though God fights for them and gives the victory, the Antichrist will take the credit for himself that he fought for them as their own Messiah. దేవుడే వారి పక్షంగా యుద్ధము చేసి యూదులు గెలిపించినప్పటికీ దాని కీర్తి ప్రభావం అంతా కూడా అంత్యక్రీస్తు తీసుకొని తానే యూదులకు సహాయం చేసి గెలిపించినట్లుగా చెప్పుకొనును. And he will try to make peace with all other nations. Israel will make peace with all other nations, all their enemies. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మిగిలినటువంటి దేశములన్నిటితో కూడా వారు సమాధాన నిబంధన సంధి చేసుకుందురు. So everybody, the whole world will receive him because he will be coming in a white horse సర్వ ప్రపంచం as a peacemaker. సమాధాన కారకుడుగా వస్తాడు, తెల్ల గుర్రం మీద వస్తున్నాడు. కాబట్టి జనులందరూ అతనితో నమ్మి అతనితో సంధి చేసుకుందురు. And he will guarantee the Jews that he would make a temple for them. యూదులకు అతడు ఏం చెప్తాడంటే తప్పకుండా మీకు ఆలయంలో కట్టిస్తానని చెప్పుచుండును. In the third world war, why people come to fight against Israel? మూడవ ప్రపంచ యుద్ధంలో జనులందరూ ఇశ్రాయేలుతో ఎందుకు యుద్ధము చేయుటకు వచ్చెదరు? Ezekiel says in chapter 38, only for the mountains of Israel. హెజ్కేలు 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఇశ్రాయేలు యొక్క పర్వతముల కొరకే అని. Mountains of Israel means, ఇశ్రాయేలు యొక్క పర్వతములు అని చెప్పుచున్నప్పుడు more specifically the temple mount. ప్రత్యేకంగా చూసినప్పుడు ఆ యొక్క దేవాలయం ఉండే పర్వతము, It is said to be the temple mount. అది దేవాలయం ఉండే పర్వతం అని రాయబడుచున్నది. Ezekiel 38 verse 8. హెజ్కేలు 38:8. He will come and gathering many people to the mountain of Israel. ఇశ్రాయేలు పర్వతం మీద అనేక జనులను అతడు సమకూర్చును, to fight against them. వారికి విరోధంగా పోరాడు నిమిత్తము. And he will come like a storm. అతడు గొప్ప భయంకరమైన తుఫాను వలె వచ్చును. Like a cloud to cover the whole land. మేఘము కమ్మినట్లుగా దేశమంతటిని కమ్మునట్లుగా వచ్చును. Yes. Americans sent 2 aircrafts to Iran. అమెరికా వాళ్ళు 2 యుద్ధ విమానములను ఇరాన్ దేశం మీదకి పంపించి ఉన్నారు. After destroying a particular place in Iran, these 2 flights were returning. ఒక ప్రత్యేకమైన స్థలమును నాశనం చేసిన తర్వాత, ఇరాన్లో ఉన్న ప్రత్యేక స్థలమును నాశనం చేసిన తర్వాత ఈ 2 తిరిగి వస్తున్నవి. They thought they had destroyed all the air bases of Iran, so they would never come to fight against us.
ఇరాన్ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధ విమానక స్థావరాలన్నీ కూడా మేము కూల్చివేసి ఉన్నాం కాబట్టి తిరిగి మాకు విరుద్ధంగా రాలేరు అని చెప్పి వాళ్ళు అనుకొని ఉన్నారు. So the pilots very carelessly flying the aircraft at a very low altitude. పైలట్లు ఎంతో నిర్లక్ష్యముగా క్రిందగా ఎక్కువ ఎత్తు లేకుండా కిందగా వాళ్ళు నడిపిస్తూ తీసుకుని వెళుతున్నారు. Suddenly 2 missiles came from Iran and destroyed both the flights. అకస్మాత్తుగా ఇరాన్ నుండి 2 క్షిపణులు బయలుదేరి ఆ అమెరికా యొక్క 2 యుద్ధ విమానములను కూల్చివేసి ఉన్నవి. But both the pilots they escaped. ఇద్దరు పైలట్లు కూడా ఎలాగోనో తప్పించుకున్నారు. There's a system in the aircraft that in case of any fire or the aircraft is in danger, the pilots can eject from the aircraft. యుద్ధ విమానాల్లో ఏదైనా ప్రమాదగామి ఆపదగాని సంభవించినట్లయితే ఆ పైలట్లు ఆ యొక్క యుద్ధ విమానం నుండి బయటకు దుమికి వేయచ్చు అనే నియమము కలదు. The whole seat will come up. ఆ యొక్క సీట్ అంతా కూడా బయటకు వచ్చినట్లుగా అమరిక కలదు. It will be tied with a parachute. దానికి ఒక పారాచూట్ ను కట్టేస్తారు. So they can safely land. అప్పుడు ఆ పారాచూట్ సహాయముతో వారు భూమి మీదకి వారు భద్రంగా దిగి రాగలరు. One pilot landed not in Iran or to the border of Iran, so he was safe. ఒక పైలట్ అయితే ఇరాన్ లో కాదు గాని ఇరాన్ సరిహద్దుల్లో దిగినందువలన అతను ఎలాగైనా సురక్షితంగా తప్పించుకున్నాడు. Another pilot he landed on a mountain of Iran. రెండో పైలట్ 7,000 feet height. ఇరాన్ పర్వతం మీదకి దిగి ఉన్నాడు. దాదాపుగా భూమి నుండి 7,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ యొక్క పర్వతము. Both US and Iran they could watch this pilot ejecting from the aircraft and he was landing somewhere, but they couldn't find out the exact location. ఇటువైపు అమెరికా వాళ్ళు ఇటువైపు ఇరాన్ వాళ్ళు ఇద్దరు కూడా ఆ యొక్క విమానాలను గమనిస్తూ ఉన్నారు. ఈ పైలట్లు ఎలాగనా వాళ్ళు బయటికి వస్తున్నారు, బయటికి దుమ్ముకుచున్నారు, కిందకి దిగుచున్నారు, అంతా గమనిస్తూ ఉన్నారు. కానీ సరిగ్గా ఎక్కడ దిగారో వాళ్ళకి తెలియట్లేదు. These pilots will be having a kit attached to their seat. వారి యొక్క with some tools. ఈ పైలట్లకు వాళ్ళకి సీటుకు తగిలించి ఒక ఆ యొక్క ఆయుధాల పరికరాలన్నీ ఉండే ఒక సంచి సీటుకు కట్టబడెను. It will be a small kit. ఒక చిన్న ఒక సంచిలాగా ఉండును. It will have a gun. దాంట్లో ఒక గన్ను ఉండును. And it will have some water. నీళ్లు ఉండును. Water means they just like a powder when they just put it there, it forms water. Like ice becomes water, no? ఐస్ ఎలాగునా నీళ్లగా మారునో ఈ పౌడర్ కూడా అది సీసాలో వేసుకుని నీళ్లగా మారిపోవును. And they will also have some biscuits. That if you eat one biscuit, they can survive for 1 week. దాంట్లో కొన్ని బిస్కెట్లు కూడా వాళ్ళ యొక్క సంచిలో వేసుకుంటారు. ఒక బిస్కెట్ తింటే వారు 1 వారం దినములు అన్నం లేకుండా బ్రతకగలుగుతారు. I saw the kit in the picture. ఆ కిట్ ఆ చిన్న సంచిని నేను it will have a scissor to cut off anything. It will have a knife also. ఒక కత్తి ఉండును, ఒక కత్తిరి ఉండును. And some first aid things. కొన్ని ప్రథమ చికిత్స వస్తువులు కూడా దాంట్లో ఉండును. So in case when they eject, they may land anywhere. ఒకవేళ కానీ వారు బయటకు ఆ విధంగా ఈ దుమికినట్లయితే they may have to survive at least 1 week or more. ఎక్కడైనా దిగుతారు, కనీసం 1 వారం కంటే పైగా బ్రతకాలి కదా. When a pilot is missing or when he lands anywhere or in the land of the enemies, ఒక పైలట్ కనబడకుండా పోవచ్చున్నప్పుడు, అతడు తప్పిపోయినప్పుడు లేదా శత్రువులకు భూభాగంలో అతడు దిగుచున్నప్పుడు, for the enemy to have one pilot is almost equal to capture the land, because through him they can blackmail the enemy. ఒక్క పైలట్ దొరికితే చాలు, ఆ పైలట్ మూలముగా దేశం మొత్తం ఆక్రమించుకోగలుగుతారు. ఎందుకంటే ఆ దేశంలోని రహస్యాలన్నీ కూడా they will say, they will make some conditions. కొన్ని షరతులు పెట్టి ఈ పైలట్ ని పట్టుకొని ఉంటారు. Your pilot is in our custody. మీ పైలట్ మా చేతిలో ఉన్నాడు. Now if you do this, then we will let him go. పలానా కార్యం మీరు చేస్తే ఇతను మేము వదిలేస్తాము. That is one reason. అది ఒక కారణము. Second reason, రెండవ కారణము, through this pilot they will take away all the news how they were operating from their land against this place. ఈ పైలట్ మూలముగా వాళ్ళకి స్వంత దేశంలో ఉన్నటువంటి గుట్టు రాబట్టడం కోసమని ఈ పైలట్లో నుండి అంతా కూడా లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. The Americans wanted to deliver them or rescue them. అమెరికన్లు ఎలాగైనా సరే పైలట్లను రక్షించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. Iranis wanted to catch them. ఇరాన్ దేశమేమో వాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. So the US sent 150 aircrafts just to rescue one pilot. ఒక్క పైలట్ ని రక్షించుకోవడం కోసము అమెరికా దేశము 150 యుద్ధ విమానాలను పంపించిందంట. All the war aircrafts will be colored in gray color.
ఆ యుద్ధ విమానాలన్నీ కూడా బూడిద రంగులో కనబడుతూ ఉండును. So that when they fly, people cannot suddenly make out. ఎందుకంటే ఆ ఎగురుచున్నప్పుడు మనకు కనుగొనలేని విధంగా అవి ఉంటాయి. They look like only clouds. అవి మేఘాలలాగే కనబడుతూ ఉంటాయి. When the 150 aircrafts were flying together, ఇలాగ 150 యుద్ధ విమానాలు కలిసి ఎగురుచూ ఉన్నప్పుడు the atmosphere really looked like a cloud is just moving from one place to another place. ఆ గగనతలంలో మనం చూసినప్పుడు మొత్తము మేఘాలు దట్టగా కదులుచున్న విధంగానే కనబడును. In the aircraft they will also carry some helicopters. ఆ యుద్ధ విమానాలలో కొన్ని హెలికాప్టర్లు కూడా వాళ్ళు తీసుకుని వెళుతూ ఉంటారు. And they'll carry some strong soldiers to deliver this man. ఈ యొక్క వ్యక్తిని కాపాడటం కోసము బలమైన సైనికులను కూడా పట్టుకెళ్తూ ఉంటారు. They are called as commandos. వాళ్ళ పేరు కమాండోస్ అంటారు. The commandos are well trained. వాళ్ళు చాలా బాగా తర్ఫీదు పొందినటువంటి వారు. So they came and founded this man hiding himself in a small cleft of a rock. వారు వచ్చి ఉన్నారు 7,000 feet high. 7,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ పర్వతాక శిథిలాల్లో ఉన్నటువంటి ఒక రాయి సందులలో దాక్కుని ఉండటము వీళ్ళు కనుగొని ఉన్నారు. And they rescued the pilot and went back to US. ఆ పైలట్ రక్షించుకున్నారు, అమెరికా దేశానికి తీసుకుని వెళ్ళిపోయి ఉన్నారు. So when Ezekiel saw యెహెజ్కేలు చూచినప్పుడు the enemies were coming like a big storm and a cloud, గాలివానే వచ్చినట్లును మేఘము కమ్మినట్లును సైన్యము వచ్చుచున్నదని యెహెజ్కేలు చూస్తున్నాడు. he meant the last fight will be not paramilitary forces but only through air dashes. అతడికి ఏమి మనకు సూచిస్తున్నాడంటే భూమి మీద యుద్ధ దళము కాదు కానీ వానంలో గగనతలంలో వాళ్ళు యుద్ధాలు చేస్తారనే ఆ రహస్యం మనకు బయలుపరచబడుచున్నది. These days we never see that army people go and fight with their guns and they capture the land. Everything is done on the aircraft. ఈ దినాల్లో అయితే భూమి మీద సైనిక దళం వెళ్ళి గన్నులతో తుపాకీలతో యుద్ధము చేయటం లేదు కానీ అంతా కూడా ఆకాశంలోనే జరిగిపోవచ్చున్నది. When Ezekiel saw this vision, it was in BC 587. యెహెజ్కేలు దర్శనము చూసినప్పుడు క్రీస్తు పూర్వము 587వ సంవత్సరం ముందు చూసి ఉన్నాడు. Yes. And he said in the last days the enemies of Israel will come against him and they'll come like a storm and like a big cloud. అంచె దినములలో శత్రువులు ఇశ్రాయేలు వైపునకు వాళ్ళు మేఘము వలెను గాలివాన వచ్చినట్లుగా వచ్చెదరు అని ఈ రీతిగా ముందుగానే తెలియచేస్తున్నాడు. In our days artificially all these things are happening which we see by our own eyes. మనకు దినములలో చూసినప్పుడు కృత్రిమంగా ఈ కార్యములన్నీ కూడా మన కన్నారా చూచినట్లుగానే జరుగుచున్నవి. So when the Antichrist will come to power, అంత్యక్రీస్తు అధికారంలోకి వచ్చినప్పుడు Daniel said in 9:27 he will make a covenant with the children of Israel for 7 days, that is 7 years. దానియేలు 9:27 ప్రకారం ఒక వారం దినములు అనగా 7 సంవత్సరములు అతను నిబంధన చేయనని చెప్పి తెలియజేయబడుచున్నది. And the mid of the 7 years 7 సంవత్సరముల మధ్య భాగములో he will break the covenant. అతను చేసిన నిబంధనను బద్దలు చేయును. And Bible says why he will break the covenant. అతడు ఎందుకు అట్లా నిబంధన బద్దలు చేయునో దాని కారణం బైబిల్ చెప్పుచున్నది. Revelation 13:5. 13:15. ప్రకటన గ్రంథం 13:15 వాక్యము. There we read that he will make one of his image and keep it in the temple. అక్కడ ఏం చూస్తున్నాం అనగా తనను పోలినటువంటి ఒక ప్రతిమను అతడు కలుగ చేసి ఆలయములో నిలబెట్టును. He'll help the people to build the temple. ఆలయం కట్టుటకు జనులకు సహాయము చేయును. When the temple is built, ఆ ఆలయం కట్టబడిన వెంటనే he'll put one of his image in the temple. తన యొక్క ప్రతిమను ఒక దాన్ని తీసుకొని వెళ్ళి ఆలయములో నిలవబెట్టును. Revelation 13 chapter says, ప్రకటన గ్రంథం 13 చెప్పుచున్నది, he'll make the whole world to worship that image. సర్వ ప్రపంచము కూడా ఆ ప్రతిమకు నమస్కరించినట్లుగా వాడు చేయును. He will do one more thing. అతడు మరొక కార్యమును కూడా చేయును. He will force the children of Israel, ఇశ్రాయేలు జనులను ఒక కార్యము కొరకు బలవంతము చేయును. to stop offering sacrifices to God. దేవునికి బలులు అర్పించటము ఆపివేయనట్లుగా చేయును. When the temple is built, the Old Testament worship will be carried out. ఆ యొక్క ఆలయం కట్టబడినప్పుడు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆరాధన అంతా కూడా నిలిపివేయబడును. In the Old Testament they used to offer sacrifices. పాత నిబంధన కాలంలో బలులు వారు అర్పిస్తూ ఉండేవారు. And in the tabernacle every morning and evening they must offer one lamb, ప్రత్యక్ష గుడారంలో which is called daily sacrifice. ప్రత్యక్ష గుడారంలో చూసినప్పుడు ఉదయము సాయంత్రము ఒక బలి పశువును అర్పిస్తూ ఉన్నారు. దానికి పేరే అనుదిన బలి అని చూస్తున్నాము.
We read about it in Numbers 28:3 and Exodus 29:42. నిర్గమాకాండము 29:42 మరియు సంఖ్యాకాండములో కూడా మనం చదువుతున్నాము. 28:3. 28:3. In these two verses we read, the children of Israel used to offer one lamb in the morning and the other lamb in the evening as daily sacrifices. ఈ యొక్క రెండు వాక్యములో మనం చూస్తున్నాము, అనుదిన బలిగా ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము ఒక గొర్రె పిల్లను వారు బలిగా అర్పిస్తూ ఉండేవారు. And he will stop those sacrifices. ఆ యొక్క బలులను ఈ యొక్క అంత్యక్రీస్తు ఆపివేయును. And he will tell the Jews or the children of Israel, ఇశ్రాయేలు ప్రజలకు లేదా యూదులకు ఇలాగనే చెప్పును, hereafter you don't have to offer sacrifices, worship only my image. ఇక మీదట మీరేమి బలులు అర్పించనక్కర్లేదు, నా ప్రతిభకు మాత్రం నమస్కారం చేస్తే చాలును. God has strictly given a commandment to the children of Israel that they should never worship idols. విగ్రహారాధన చేయకూడదని బహు ఖచ్చితంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. 3 groups of people never worship idols. 3 గుంపుల వారు విగ్రహములను ఆరాధించరు. Tell me, who are they? వారు ఎవరో చెప్పండి. The Jews, the Christians and the Muslims. యూదులైన వారు, క్రైస్తవులు మరియు మహమ్మదీయులు. They will never worship idols. వారు ఎన్నడూ విగ్రహములను ఆరాధించరు. When the Antichrist will put his image in the temple and force the people to worship him, మరి అంత్యక్రీస్తు తన ప్రతిభను పెట్టి జనులను బలవంతంగా దానికి నమస్కారం చేయండి అని చెప్తున్నప్పుడు the children of Israel will be doubting him that he is no more the Messiah. ఇశ్రాయేలు ప్రజలకు వెంటనే సందేహం వస్తుంది, ఇతడు మెస్సియా కాదు కాబోలు అని. And that is said to be an abomination by Jesus in the book of Matthew. మత్తయి సువార్తలో చూస్తున్న విధముగా అది ఒక హేయమైన కార్యం అని చెప్పి యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. 24:15. మత్తయి సువార్త 24:15 వాక్యం. In Matthew 24:15 Jesus said, మత్తయి సువార్త 24:15 యేసు చెప్పుచున్నారు, when you therefore shall see the abomination of desolation spoken of by Daniel the prophet, stand in the holy place. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగాని, so he will put his image in the holy place of the tabernacle, not in the outer court. ప్రత్యక్ష గుడారంలోని ఆవరణంలో కాదు, పరిశుద్ధ స్థలములోనే తన ప్రతిమను ఆ హేయమైన వస్తువును నిలబెట్టుచున్నాడు. It is an abomination for God. అది దేవునికి ఒక హేయమైన కార్యమై ఉన్నది. Daniel 9:27 also he says, దానియేలు 9:27 కూడా అదే కార్యము చూస్తున్నాము. he uses the same word called abomination. అదే ఒక హేయమైనది అనే ఒక మాట అక్కడ కూడా ఉపయోగించబడుచున్నది. He shall confirm the covenant with many for 1 week. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. And in the midst of the week he shall cause the sacrifice and the oblation to cease. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. And for the overspreading of abominations he shall make it desolate. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. Even until the consummation. నాశనము చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. And that which was determined shall be poured upon the desolate. ఆ యొక్క నిర్ణయించిన నాశనము ముగించేంత వరకు ఇలాగు జరుగును. So the abomination is the image of the Antichrist which will be placed in the temple. ఆ యొక్క హేయమైనది అనగా ఏమనగా ఆ అంత్యక్రీస్తు యొక్క ప్రతిమ పరిశుద్ధ స్థలములో నిలవబెట్టుటే అయ్యున్నది. And because the Jews will be not obliging to his request to worship him, యూదులైన వారు తనని ఆరాధించమని చెప్పిన అంత్యక్రీస్తు యొక్క ఆ యొక్క ఆజ్ఞకు తిరస్కరించినందువలన, and they'll rebel against the Antichrist, అంత్యక్రీస్తుకు విరుద్ధంగా తిరుగుబాటు చేసినందువలన the Antichrist will turn against them. అంత్యక్రీస్తు కూడా వీరికి విరుద్ధంగా మారిపోవును. Then he will start torturing them in the second 3.5 years of tribulation. అప్పుడు 3.5 సంవత్సర శ్రమల కాలమందు యూదులను హింస పెట్టుటకు మొదలు పెట్టును. When God will be sending his judgment, దేవుడు తన యొక్క న్యాయ తీర్పులు పంపించుచు ఉన్నప్పుడు, when each angel will come and blow the trumpet. కనుక దూతలు వచ్చి బూరలను ఊదుచు ఉందురు. The Bible says 7 angels will come with 7 trumpets, and each angel when he blows one trumpet, one evil occurrence will take place. 7 దూతలు నిలబడి 7 బూరలు ఊదుచు ఉంటారు. ఒక్కొక్క దూత ఒక్కొక్క బూర ఊదుచున్నప్పుడు కొన్ని సంభవాలు భూమి మీద జరుగుచూ ఉండును. About this
దీని గురించి The word of God says, 3 woes will be declared. 3 Woe unto the world, woe unto the world. భూలోకమునకు అయ్యో శ్రమ అని 3 సార్లు చెప్పబడుచున్నది. That means the second trend of his tribulation will be very, very severe. As Jesus said in Matthew 24, in the event of the Lord having not stopped it, no flesh will survive in the world. ఆ యొక్క 3.5 సంవత్సర శ్రమల కాలంలో కనబడే శ్రమలు మహాభయంకరమైన శ్రమలుగా ఉండును. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినట్లుగా అట్టి సమయమందు ఏ యొక్క మానవ శరీరము కూడా దాన్ని తట్టుకొనలేడని చెప్పబడుచున్నది. During this time, అట్టి సమయమందు 2 more things will happen. మరి 2 కార్యములు కూడా సంభవించును. In Revelation 7:1-8, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు చూచినప్పుడు we read that God will send his angels and seal 1,44,000 Jews. దేవుడు తన దేవదూతలను పంపించి యూదులలోని 1,44,000 మంది మీద ముద్రను వేయుచున్నది. And a great multitude of people also will be dying as martyrs. మరియు లెక్కింపజాలని గొప్ప జనసమూహములు హతసాక్షులుగా మరణించుచున్నారు. Revelation 7:1-8. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు There we find 1,44,000 Jews will be saved. That means these people must have been saved during those days. ఆ దినములలో ముద్రించబడిన 1,44,000 మందిని చూస్తున్నాము. ఒకవేళ వీరు కాపాడబడతారేమో అని చెప్పి అనుకొనిచున్నాము. Therefore God is preserving them to take them to the 1,000 years reign. ఆ కాపాడబడిన 1,44,000 మందిని దేవుడు 1000 ఏళ్ల పరిపాలనకు తీసుకుని వెళుచున్నారు. In the same chapter, అదే అధ్యాయములో from verses 9-17, 9వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు చూసినప్పుడు Bible says, బైబిల్ చెప్పుచున్నది, in all the tribes, అన్ని గోత్రములలో నుండి a great multitude of people will be killed as martyrs from among the Jews also. యూదులలో నుండి కూడా లెక్కింపజాలని గొప్ప జనసమూహములు హతసాక్షులుగా చంపబడనై ఉన్నారు. So apart from these 2 events, ఈ 2 సంభవాలు కాకుండా ఇంకను Bible also says, బైబిల్ ఇంకను మనకు చెప్పుచున్నది, God will send 2 witnesses. దేవుడు 2 సాక్షులను భూలోకములకు పంపించుదురు. God will send 2 witnesses. 2 సాక్షులను దేవుడు పంపించెదరు. Probably they may be Elijah and Enoch. ఆ 2 సాక్షులు ఒకవేళ ఏలియా, హానోకు అయి ఉండవచ్చును. Most people say they are Elijah and Moses. అనేకులు ఏమంటారంటే వారిద్దరూ ఏలియా మరియు మోషే అని చెప్తున్నారు. Because in the Mount of Transfiguration with Jesus, Elijah and Moses, they both only appeared. ఎందువల్లంటే రూపాంతర కొండ మీద యేసు ప్రభుతో పాటు ఏలియాయు మోషేయు కదా కనబడి ఉన్నారు. But that is not right. అయితే అది సరైనది కాదు. Hebrews 9:28 says, హెబ్రీ 9:28 చెప్పుచున్నది, once to die and thereafter the judgment is appointed unto all men. That means a person once he born of the earth, he must one day die. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడెను. ఆ తర్వాత తీర్పు జరుగున వాక్య ప్రకారముగా ఈ భూలోకములో పుట్టిన ప్రతి మానవుడు తప్పకుండా చనిపోవలెను. And these 2 people never died. They never faced death. మరి ఈ 2 వ్యక్తులు మరణమును రుచించలేదు కదా. Enoch walked with God and one day God took him away and he was no more. హానోకు దేవునితో నడిచిన్నాడు. ఒక దినమందు దేవుడు అతని కొనిపోగా అతను లేకుండా పోయెను. Whereas Moses died and he was buried by God. అయితే మోషే చనిపోయెను, దేవుని ద్వారా సమాధి చేయబడెను. Enoch was taken up. ఏలియా కొనిపోబడి ఉన్నాడు. Enoch. హానోకు, Even so, Elijah also was taken up in a chariot. హానోకు మరియు ఏలియాను చూచినప్పుడు రథముల మీద కొనిపోబడి ఉన్నాడు. These 2 people never met death. ఈ 2 వ్యక్తులు కూడా మరణాన్ని రుచి చూడలేదు. So there is a possibility, every possibility that only these 2 people will come down. అందువలన 2 వ్యక్తులు వచ్చారంటే తప్పకుండా వీరిద్దరే అయ్యుండవచ్చును అని చెప్పబడుచున్నది. And they will preach to the children of Israel never to worship the Antichrist. వారు ఇశ్రాయేలు ప్రజలకు బోధ చేయుదురు ఏమనగా ఎన్నడూ కూడా అంత్యక్రీస్తుకు ఆరాధించవద్దు అని. And people will hear them and many will be saved.
జనులు వారి యొక్క బోధన విని అనేకులు రక్షణ పొందుదురు. In Revelation chapter 11 verse 3 to 12 we read about these two witnesses. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3 నుండి 12 వరకు ఇద్దరు సాక్షుల గురించి చెప్పబడుచున్నది. Bible says, and I will give power unto my two witnesses. నా ఇద్దరు సాక్షులకు నేను అధికారం ఇచ్చెదను. They shall prophesy. వారు ప్రవచించెదరు. 1260 days. 1260 దినములు వారు ప్రవచింతురు. Being clothed in sackcloth. గోనె పట్ట ధరించుకొని ప్రవచించెదరు. But they shall be killed. అయినను వారు చంపబడుదురు. They will do great miracles, bringing fire from heaven. వారు అనేకమైన అద్భుతములు చేయుదురు, అనగా ఆకాశం నుండి అగ్నిని దింపుతారు. In Revelation 11 3 to 12 we read about these two witnesses and their ministry. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు ఇద్దరు సాక్షుల సేవ గురించి మనం చూస్తున్నాము. But eventually the Antichrist will catch them and both of them will be killed. అయితే అంత్యక్రీస్తు వారిద్దరిని కూడా పట్టుకొని వారిద్దరు కూడా చంపబడుదురు. Bible says their dead bodies will be lying in the street of Jerusalem for 3.5 days. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, వారిద్దరి యొక్క మృతదేహములు వారి శవములు యెరూషలేము వీధులలో 3 దినములు అక్కడే పడి ఉండును. People from all over the world will see their bodies. సర్వ ప్రపంచంలో జనులందరూ కూడా వారి శవములను చూచెదరు. It is possible now. అది ఇప్పుడు సాధ్యమే. You can speak to a person who is in US through video call as if you are speaking to him directly. అమెరికాలో ఉన్న వ్యక్తితో వీడియో కాల్లో మాట్లాడుతున్నాము, ఎదురు బదురుగా నిలుచున్న విధంగానే మాట్లాడుకొనగలుగుతున్నాము. The word has come to that level now. ప్రపంచం ఆ స్థితికి ఇప్పుడు వచ్చి వేసి ఉన్నది. So it is very easy for all the people all over the world to see the death of the two witnesses and how their bodies are lying in Jerusalem for 3.5 days. ఎలాగున వారి శవములు కూడా యెరూషలేము వీధులలో 3.5 దినములు పడి ఉన్నావో సర్వ ప్రపంచము వారిని చూడగలుగుదురు. After 3.5 days 3.5 దినములు అయిన తర్వాత they'll hear a voice from heaven. పరలోకములో ఒక స్వరమును వినెదరు, Come up. ఇక్కడికి ఎక్కి రండి. And they will have life and they'll be taken up to heaven. వాళ్ళకి జీవం వచ్చి వారు పరలోకమునకు ఆరోహణమగుదురు. So these things happen during the second 3.5 years of tribulation. ఈ యొక్క కార్యములన్నీ కూడా రెండవ 3.5 సంవత్సర శ్రమల కాలంలో సంభవించును. To study it in sequence, ఇవన్నీ కూడా వరుసగా మనం తెలుసుకునే నిమిత్తము, when the first trumpet was blown, మొదటి బూర ఊదబడినప్పుడు as there were 7 seals, now we are learning about 7 trumpets in the middle row in the picture. వెనకాల పటములో మధ్యలో వరుస చూడండి, 7 ముద్రలు ఉన్న విధముగానే 7 బూరలు కూడా కనబడుచున్నవి. Revelation 8 verse 7. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 7వ వాక్యము. When the first angel sounded, మొదటి దూత బూర ఊదినప్పుడు there followed hail and fire mingled with blood. Hail and fire mingled with blood. రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టెను. And they were cast upon the earth. భూమి మీద పడవేయబడెను. This could be either natural, ఇవి ఒకవేళ ప్రకృతి సిద్ధముగా జరగవచ్చును, or it could be artificial also. లేదా కృత్రిమంగా కూడా వాటిని కలుగ చేయవచ్చును. Recently I saw a video clip in Iran. సమీప కాలంలో నేను చూస్తున్న ఒక వీడియో క్లిప్, ఇరాన్ దేశంలో In one particular area in Iran there was a hailstorm. ఒక ప్రత్యేకమైన స్థలమందు వడగండ్ల వాన కురిసినట్లుగా చూస్తున్నాము. It was natural. అది ప్రకృతి పరంగా వచ్చింది. People were very much scared. జనులు చాలా భయపడిపోయి ఉన్నారు. And scientists say artificially also they can do that. విజ్ఞానులు చెప్పుచున్నారు, మేము అలాగున కృత్రిమంగా కూడా మేము కలుగు చేయగలము అంటున్నారు. Yes, they can bring down fire from heaven. వారు ఆకాశం నుండి అగ్నిని దింపగలరు. Also hailstone from heaven. మరియు ఆకాశం నుండి వడగండ్ల వానను కూడా కురిపించగలరు. To prove it we must go back to the Old Testament. దీన్ని మనం నిరూపించాలంటే పాత నిబంధనలోనికి వెళ్ళిపోవలెను. Moses performed 10 miracles in Egypt. మోషే ఐగుప్తులో 10 అద్భుత కార్యములు చేసుకున్నాడు. When he performed one miracle, ఒక అద్భుతాన్ని చేసినప్పుడు the king called for the magicians and they also did the same thing. ఆ రాజు ఒక మాంత్రికులను జ్యోతిష్కులను పిలిపించి వారు కూడా అదే విధంగా చేయనట్లుగా చేసుకున్నారు. Some magicians also can do miracles. ఆ మాంత్రికులు కూడా సూచక్రియలు జరిపించగలరు. Even so, అదే విధముగా God will send natural calamities and people can make it artificially also. దేవుడు ప్రకృతి పరమైనటువంటి వైపరీత్యాలు కలుగ చేయవచ్చును, జనులైతే కృత్రిమంగా కలుగ చేస్తూ ఉన్నారు. Yes, the whole sky will be shaken, Bible says.
ఆకాశమంతా కూడా When the time will come, God will shake the heavens and the earth. ఆకాశమును భూమి దేవుడు మరొకసారి కంపించును అని వాక్యంలో చూస్తున్నాము. In the wars, heaven and earth both are being shaken. In a war. ఒక యుద్ధంలో ఆకాశము గాని భూమి గాని ఒకే రీతిగా మారిపోవును. The missiles will be burst or they'll be exploding in the sky. క్షిపణులు ఆకాశములో విస్ఫోటము కలిగి అవి బద్దలగుచ్చు ఉండును. ప్రపంచమంతట్లో ఒక నియమం, ఒక ఆజ్ఞ బయలుదేరింది ఏమనగా ఎవ్వరు కూడా పరమాణు బాంబులను తయారు చేయకూడదు. వాళ్ళ యొక్క స్వంత కాపుదల కొరకు తప్ప మిగిలిన ఏ కారణం చేత కూడా దాన్ని సిద్ధపరచకూడదు. When these countries started using atom bomb, the world will be destroyed. ఎప్పుడైతే ఈ యొక్క దేశాలు ఈ ప్రపంచంలో ఈ పరమాణు బాంబులను ఉపయోగించడం మొదలు పెడతాయో ఆ రోజు ఈ ప్రపంచమంతా కూడా లేకుండా పోవును. So the saints who lived in the Old Testament, పాత నిబంధనలో జీవిస్తున్న పరిశుద్ధులు, they saw all these things in a vision. ఇవన్నీ కూడా దర్శనాల్లో చూసేసి ఉన్నారు. In Job 17 verse 14, యోబు గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యములో he mentions figuratively about these bombs. ఈ యొక్క బాంబుల గురించి యోబు స్పష్టంగా రాయిచున్నాడు. I have said to corruption, thou art my father. నీవు నా తండ్రివని గోతితో చెప్పుచున్నాను. To the worm he said, thou art my mother and my sister. నీవు నా తల్లివని చెల్లెలివని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. So scientists say, because people have made the father of all bombs, the mother of all bombs, the next bomb will be the sister of all bombs. అందువల్ల ఈ వాక్య ప్రకారంగా శాస్త్రజ్ఞులు లేక According to Job. యోగు ప్రకారంగా విజ్ఞానులు ఏం చెప్తున్నారంటే ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ తయారు చేశారు తండ్రి అని, తల్లి అని చెప్పబడుతుంది కాబట్టి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, తర్వాత చెల్లెలు అని చెప్తుంది కాబట్టి సిస్టర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కూడా తయారవుతుంది అని చెప్తున్నారు. When one bomb explodes, ఒక్క బాంబు విస్ఫోటనము చెందినప్పుడు scientists say the smoke can go up to 10,000 feet high. విజ్ఞానులు చెప్పుచున్నారు 10,000 miles high. దానికి దట్టమైన పొగ 10,000 మైళ్ళ ఎత్తులోకి వ్యాపించున్నట. The Russian bomb, when it is blasted on the earth, up to 40,000 miles above the smoke goes. రష్యన్లు ఎప్పుడైతే ఈ బాంబుని పేల్చి ఉన్నారో 40,000 మైళ్ళ దూరంలో ఆకాశంలోకి దట్టమైన పొగ ఆవరించెను. Have you seen the picture of the smoke going up with the blast? The bombs are blasted. బాంబులు విస్ఫోటనం చెందినప్పుడు వచ్చిన దట్టమైన పొగను ఎవరైనా చూసారా? They'll cover the earth like a mushroom. ఆ యొక్క భూమి అంతటి కూడా ఒక పుట్టగొడుగు వలె కప్పును. There's a plant called mushroom like an umbrella, white. గొడుగు వలె పుట్టగొడుగులు ఉంటాయి కదా తెల్లగా. So they'll cover the whole earth. భూమి అంతటిని అలాగన పుట్టగొడుగుల వలె కప్పివేసి ఉన్నవి. That is how in many places Bible says there is darkness all over the world. అందువల్ల అనేక చోట్ల బైబిల్లో చూస్తున్నాము ఆయా స్థలములలో అంధకారము తారసిల్లేనని చూస్తున్నాము. The sun disappeared, the moon disappeared, they say. They will never disappear. సూర్యుడు మాయమైపోయిను, చంద్రుడు మాయమైపోయిను చూస్తున్నాము. అవి ఎన్నడూ మాయము కావు. When all the country for self defense will be using their bombs, and the smoke will go up to 10,000 to 40,000 feet high. ఖండములన్నీ కూడా తమ కాపుదల కొరకు తమ సురక్షితం కొరకు ఎప్పుడైతే పరమాణు బాంబులు ఉపయోగిస్తున్నారో అన్ని వేల కొలది మైళ్ళకు ఎత్తులో దట్టమైన పొగతో ఆకాశం అంతా కమ్మబడి ఉండును. And it will cover the sun and the moon for days together, months together. కొన్ని దినముల తరబడి కొన్ని నెలల తరబడి ఈ పొగ సూర్యుని కమ్మివేయును, చంద్రుని కమ్మివేయును. So John saw all these things figuratively in his vision. ఈ యొక్క యోహాను ఈ యొక్క కార్యములన్నీ కూడా సాదృశ్య రూపకములో అన్ని చూసి చెప్పుచున్నాడు. Yes. When the second angel will blow the trumpet, రెండవ దూత బూర ఊదినప్పుడు then comes Elijah and Enoch. అప్పుడే హానోకు ఏలియాలు వచ్చెదరు. They'll come and preach to the people. వారు వచ్చి జనులకు సువార్త చెప్పెదరు. And some people listen to them and they'll be saved. కొందరైతే వారికి బోధ విని రక్షింపబడెదరు. But others, they will never listen, they will die. మిగిలిన వారైతే వారి బోధన ఆలకించక చనిపోవుదురు. In the 8th chapter only we read about the second trumpet being blasted. 8వ అధ్యాయంలో రెండవ దూత బూర ఊదుచున్నప్పుడు జరిగిన కార్యముల గురించి రాయబడి ఉన్నది. Read that. 8వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను.
అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. When the second angel blew the trumpet, రెండవ దూత బూర ఊదినప్పుడు Bible says, బైబిల్ గ్రంథము ఇలాగున the whole ocean became red. చూడండి, సముద్రం అంతా కూడా రక్తము వలె ఎర్రగా మారిపోయాను. I have seen many pictures recently how the rivers become red and ocean become red. ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి పటాలు నేను చూసి ఉన్నాను. ఎలాగున నదులన్నీ సముద్రాలన్నీ ఎర్రగా మారిపోయినాయో నేను చూసి ఉన్నాను. It is naturally happening. అది ప్రకృతి పరంగానే జరుగుతూ ఉన్నవి. Artificially also it can happen. కృత్రిమ పరంగా కూడా ఇవి జరగవచ్చును. The great mountain burning with, when the second angel sounded, రెండవ దూత బూర ఊదినప్పుడు it was a great mountain burning with fire was cast into the sea. అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. And the third part of the sea became blood. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. And the third part of the creatures which are in the sea and had life died. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. And the third part of the ships are also destroyed. ఓడలలో 3వ భాగము కూడా నాశనమాయెను. Now in this war between US and Iran, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధములో US destroyed 40 ships of the Iranis. అమెరికా వాళ్ళు ఇరాన్ దేశం యొక్క 40 ఓడలను నాశనం చేసి ఉన్నారు. Yes, by blasting them. వాటన్నిటి కూడా పేల్చి వేసి ఉన్నారు. In those areas no living thing can survive. If there are fishes, all the fishes have to die. ఆ యొక్క ప్రాంతంలో సముద్రంలో ఏ యొక్క చేపలు మత్స్యములు బ్రతకలేవు, అన్ని కూడా చచ్చిపోయి ఉన్నవి. A great mountain burning అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ with fire was cast into the sea. అది సముద్రములో పడవేయబడి ఉన్నది. It is not necessary to be a mountain which was cast into the sea. అది కొండే సముద్రంలో పడవేయబడాలని లేదు. Once the Russian premier Putin said, ఒకసారి రష్యా ప్రధాని పుతిన్ చెప్పి ఉన్నారు, if I send one of my missile to UK, నేను నా ఒక్క క్షిపణిని యూకే దేశానికి పంపించినట్లయితే, if it drops in the ocean, అది కానీ సముద్రంలో పడిందంటే, it can cause natural tsunamis and destroy the whole United Kingdom. అది ప్రకృతి పరమైన సునామీలు కలుగజేసి ప్రపంచమంతటి నాశనం చేయగలదు అని చెప్పి ఉన్నాడు. So whatever things which are naturally happening in the world, artificially also these people invented many things. అందుకనే ప్రకృతి పరంగా ఏవైతే జరుగుతున్నాయో కృత్రిమ పరంగా కూడా జనులు కలుగజేయగలుగుతున్నారు. Knowing that these things will happen in the last days, అంచె దినములలో ఈ కార్యములు జరుగునని తెలిసియు all the nations have made bunkers in their country. ఆ విధంగా తెలిసినందువలన ప్రతి ఒక్క దేశము కూడా వారి దేశాలలో భూగర్భ నివాసాలు కల్పించుకొనుచున్నారు. And most bunkers are made in Israel. Most of the land in Israel, they have bunkers. ఇశ్రాయేలు దేశంలో మొత్తము దాదాపుగా దేశం అంతా కూడా భూమి కింద నివాసములు కల్పించుకొని ఉన్నారు. But when God judgment comes, అయితే దేవుని న్యాయ తీర్పు వచ్చినప్పుడు they said, look into the mountains, fall on us. వాళ్ళు ఏమంటున్నారు, కొండలతో మా మీద పడిండి మమ్మల్ని కాపాడండి That అని means చెప్తున్నారు. they can't survive in bunkers for a long time. అనగా అధిక సమయము బంకర్లో తాము దక్కునలేరు. They can't keep their food items in the bunkers for long days. Maximum 5 days, 6 days, 7 days, that's all. అధిక దినముల ఆహార పదార్థములను వారు బంకర్లో దాచిపెట్టుకొనలేరు. మహా అయితే 5-6 రోజులు మాత్రమే దాచిపెట్టుకొనగలుగుదురు. Therefore 6th chapter 15th word says, అందువల్ల 6వ అధ్యాయం యొక్క 15వ వాక్యం చూస్తున్నాము. the kings of the earth and the great men and the rich men and the chief captains and the mighty men and every bondman and every free man hid themselves in the dens and in the rocks of the mountain. That are bunkers. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలో, బండ సందులలో దాక్కుంటున్నారు. అనగా బంకర్లో దాక్కొనుచున్నారని అర్థము. Most of the war weapons are hidden under the mountains in Iran. ఇరాన్లో ఉన్నటువంటి కొండల కిందే అధికమైన ఆయుధములను దాచిపెట్టుకుంటారు. They make tunnels under the mountains. కొండల కింద సొరంగములను వారు చేయిచూ ఉంటారు. But US and Israel with the combined army, they destroyed most of their mountains. అయితే అమెరికా వాళ్ళు, ఇశ్రాయెల్ వాళ్ళు, ఇరాన్ దేశం యొక్క అధిక శాతము ఆ కొండలన్నింటినీ నాశనం చేసేసి ఉన్నారు. And what do these people say? మరి ఈ జనులు ఏమని చెప్పుచున్నారు? They look to the mountains and rocks and say, fall on us and hide us from the face of him that sitteth on the throne and from the wrath of the Lamb.
గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయండి పర్వతాలతో బండలతో చెప్పుదురు. For the great day of his wrath is come. ఎందువల్లంటే ఆయన మహా ఉగ్రత దినము వచ్చినది. And who shall be able to stand? ఎవరు దాన్ని తట్టుకొనగలరు? In the light of this scripture, ఈ యొక్క వాక్యపు వెలుగు నుండి, though they hide themselves in bunker, their life is not safe. They can't be there for a long time. వారు బంకర్లో తమ్ము తాము దాచుకునినా వారి ప్రాణము సుఖభద్రంగా లేదు, తప్పకుండా అవి కూడా నాశనమగును. When they look up, it looks like a mountain. పైకి చూస్తే కొండవలే కనబడును. They hide themselves beneath the earth. వారు భూమి కింద తమ్మును తాము దాక్కుంటారు. So they say it is better to die. అందువల్ల ఏమంటారంటే చచ్చిపోతే బాగుంటది అనుకుంటారు. Because the whole world will be aware it is the wrath of God. ఎందుకంటే సర్వ ప్రపంచానికి తెలిసిపోవును ఇదంతా దేవుని యొద్ద నుండి కలుగుతున్న ఉగ్రత. How? ఎలాగునా? Enoch and Elijah, they came and preached to the people, it's the wrath of God. హానోకు ఏలియా వచ్చి జనులకు బోధించారు కదా, ఇది దేవునిగా ఉగ్రత అని. In the first 3.5 years of tribulation, మొదటి 3.5 సంవత్సర శ్రమల కాలంలో the angels of God and preached. దేవదూతలు వచ్చి ప్రకటన చేసి ఉన్నారు. In chapter 14 verse 9 we read, ప్రకటన గ్రంథం 14:9 వాక్యంలో చదువుచున్నాము. the third angel followed them, saying with a loud voice, if any man worship the beast and the image and receive his mark in his forehead or in his hand, the wrath of God will come upon him. మరియు వేరొక దూత ఇలాగన చెప్పుచున్నది, క్రూర మృగముకు గాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి నొసటి యందు చేతి యందు ముద్ర వేయించుకున్నట్లయితే దేవుని ఉగ్రత వారి మీదకే వచ్చును. Yes. In the second half, రెండవ భాగంలో angels never come and preach, but Enoch and Elijah they come and preach. రెండవ భాగంలో మనం చూసినప్పుడు దేవదూతలు కాదు గాని హానోకు ఏలియాలు వచ్చి స్వార్థ ప్రకటించెదరు. Many people hear them and they believe. అనేకులు వారికి మాటలు విని విశ్వసించెదరు. And most people they never believe and they go through the torment. అయితే అధిక సంఖ్యాకులు నమ్మకుండా హింసల పాలగుదురు. So when the third angel blew the trumpet in chapter 8 verse 10 and 11, ప్రకటన గ్రంథం 8:9-10 వాక్యములలో మూడవ దూత బూర ఊదినప్పుడు Bible says, బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, and the third angel when he sounded, మూడవ దూత బూర ఊదినప్పుడు there fell a great star from heaven, ఆకాశం నుండి పెద్ద నక్షత్రము రాలెను, burning as it were a lamp. అది దివిటి వలె మండుచుండెను. It fell upon the third part of the rivers నీటి బుగ్గల మీద మూడవ భాగం మీద పడుచున్నది, and upon the fountains of waters. నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. The name of the star is called wormwood. ఆ యొక్క నక్షత్రమునకు పేరు మాచిపత్రి. And the third part of the waters became wormwood, and many men died of the waters because they were made bitter. అందువల్ల నీళ్ళలో మూడవ భాగము మాచిపత్రి ఆయను, నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుషులలో అనేకులు చచ్చిరి. Though in Bible many truths are written figuratively, బైబిల్ గ్రంథములో అనేక సత్యములు సాదృశ్య రూపకంలో రాయబడుచున్నను, in our days we find all these things are naturally been invented and it has been used. మన దినములలో అన్ని కూడా ప్రకృతి పరంగానే అవి కలుగ చేయబడి ఉపయోగించబడుచు కూడా ఉంటున్నవి. And these are the signs ఇవే ఇటువంటి ఒక సూచనలు that always predict that the Lord's coming will never be delayed anymore. దేవుని యొక్క చివరి యొక్క ప్రత్యక్షత ఆలస్యము కాదు, త్వరగానే వచ్చును. When the third angel sounded, మూడవ దూత బూర ఊదినప్పుడు a great star, పెద్ద నక్షత్రము, and there are many satellites. అనేకమైన ఉపగ్రహాలు మనం చూస్తున్నాము. Americans send nearly 3,000 more satellites into heaven, in the space. అమెరికా దేశం అంతరిక్షంలోనికి దాదాపు 3,000 ఉపగ్రహాలు పంపించినట్లుగా చూస్తున్నారు. Their way communication has been made very easier. అందువలనే ఒకరితో ఒకరు సంభాషించుకోవడం అనేది చాలా సులభం అయిపోయినది. You know, these these satellites also can be there's a possibility for them also to fall down. ఈ ఉపగ్రహాలు కూడా ఏదో ఒక సమయమందు కింద పడిపోయే అవకాశం ఉన్నది. Bible says God will shake the heavens. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, ఆకాశములు నీ మరొకసారి కంపించెదను. When God shakes the earth through earthquakes, when he shakes the heaven also, what will happen? All these skylabs and satellites, they will be losing their balance and there is a possibility for them to fall down.
ఈ దేవుడు భూమిని కంపింపజేసినప్పుడు భూకంపాలు కలుగుతున్నాయి. ఆకాశాన్ని కంపింపజేసినప్పుడు ఇటువంటి ఉపగ్రహాలు మిగిలినటువంటి ఆకాశలో ఉన్నటువంటి కార్యములన్నీ కూడా కదిలించబడి భూమి మీద పడిపోవును. In verse 12, chapter 8. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యములో, When the fourth angel sounded, 4వ దూత బూర ఊదినప్పుడు the third part of the sun was smitten, సూర్యునిలోని 3వ భాగము చీకటి కమ్ముకొనును, and the third part of the moon, and the third part of the stars. చంద్ర నక్షత్రంలోని 3వ భాగము కూడా చీకటి కమ్ముకొనును. So as the third part of them was darkened, and the day shone not for a third part of it. ఆ విధంగా కమ్ముకొనినందువలన రాత్రిలో 3వ భాగంలో చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండును, and the night likewise. ఆ విధంగా రాత్రిలో ప్రకాశింపవు. Here we'll see the signs that will take place in the sun and the moon again. మరియు మరలా సూర్యుడిలోను చంద్రుడిలోను కలిగే వ్యత్యాసములను మార్పులను చూస్తున్నాము. All these objects in heaven, పరలోకపు యొక్క ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా they're all going to shake. అవన్నీ కూడా కదిలించబడబోచున్నవి. Because God says, I'll shake the heavens. నేను ఆకాశంలో నేను కంపింప చేయదని దేవుడు చెప్పుచున్నారు. And the earth also will be shaken. భూమి కూడా కదిలించబడును. Yes. So due to the explosion of these missiles and the bombs, ఈ క్షిపణుల యొక్క ఈ యొక్క గుండు బాంబుల యొక్క విస్ఫోటనము వలన the smoke rises up to 10,000 to 40,000 kilometers distance or altitude. 10,000 అడుగులు లేదా 20,000 అడుగుల ఎత్తులోకి ఆ యొక్క దట్టమైనటువంటి పొగమంచు కప్పుకొనినందువలన For many days there will not be light in the earth. అనేక దినములు భూమి మీద వెలుతురు ఉండదు. Now itself occasionally in different places it happens. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ ఈ కార్యములు జరుగుతూనే ఉన్నవి. The US fighter, they came and blasted all the electricity stations. అమెరికా యుద్ధ విమానం అనేది విద్యుత్ శక్తి కేంద్రాలను దాడి చేసి ఉన్నది. Yes, they spurred all the high tension wire, they burned it. బాగా అధికమైనటువంటి హై టెన్షన్ వైర్స్ మీద విద్యుత్ శక్తి వైర్ల మీద వాళ్ళు దాడి చేసి ఉన్నారు. In those days for few days there was no light at all. ఆ దినములలో కొన్ని దినములుగా విద్యుత్ శక్తి కరెంటు లేకుండా ఉండి ఉన్నారు. Practically Irani, they lived in darkness for a few days. వాళ్ళు నిజంగానే ఇరాన్ లో కొన్ని ప్రదేశాల్లో వెలుతురు లేకుండా జీవించారు. The devastation because of these wars and because the explosion of these missiles is so severe. ఈ యొక్క క్షిపణుల యొక్క బాంబుల యొక్క దాడులు అతి తీవ్రంగా ఉన్నందువలన that all these things can happen in nowadays also, in case the Lord is not coming before that. మనక దినములలో కూడా తప్పకుండా ఈ కార్యములన్నీ కూడా సంభవించగలవు. 13th verse says, 13వ వాక్యం చెప్పుచున్నది, and I beheld and heard an angel flying through the midst of heaven. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు saying with a loud voice, మా పెద్ద శబ్దముతో ఈ రీతిగా చెప్పుచున్నది, 3 O's, oh, 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 అయ్యో 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 అని చెప్పుచున్నది. to the inhabitants of the earth by reason of the other voices of the trumpet of the 3 angels which are yet to be sounded. బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దముల బట్టి భూనివాసులకు అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. This woe can be an occurrence because of the army or fights. ఈ యొక్క అయ్యో అనే శబ్దం ఒకవేళ సైన్యము మూలంగా ఒకవేళ జరగవచ్చును. It can also cause because of calamities. అది వైపరీత్యాల మూలంగా కూడా ఈ శబ్దము రావచ్చును. It can also cause by the wrath of God as curse upon the people. ఇది దేవుని యొక్క ఉగ్రత బట్టి శాపముగా అయ్యో అనే శబ్దం రావచ్చును. And when the next angels will be sounding the trumpet, 3 more angels are to sound the trumpets. ఇంకను మరి 3 దేవదూతలు వారికి బూరలు ఊదనై ఉన్నారు. About them we read in the next chapter, 9th chapter. వారి గురించి తర్వాత అధ్యాయంలో అనగా 9వ అధ్యాయంలో చూస్తున్నాము. And these 3 angels, when they sound the trumpet, the situation in the world or in the atmosphere also will be very great, that Bible calls them as woe to the inhabitants of the earth. That means there is no hope in their lives. ఈ 3 దూతల బూరలు ఊదినప్పుడు భూలోకంలో పరిస్థితులన్నీ కూడా మహా భయానకముగా ఉండును. కాబట్టి ఎవ్వరూ తప్పించుకోలేరు. కాబట్టి అయ్యో అని చెప్పి ఆ శ్రమ గురించి చెప్పబడుచున్నది. We will study about the 3 woes next week in the Bible study. ఈ తర్వాత 3 బూరల గురించి తర్వాత బైబిల్ స్టడీలో నేర్చుకుందాం. But today we will stop it.
ఈ రోజుతో మనం ఈ కార్యమును ముగించుకుందాం. As you study about all these events, ఈ యొక్క సంభవాలన్నిటి గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నప్పుడు, in nowadays to believe that these things will happen is very easy. మనకు దినవల్లో ఇవన్నీ కూడా జరుగుతాయి అని విశ్వసించుట అనేది చాలా సులభమే. 50-60 years back people hardly believed all these things. ఈ కార్యాలన్నీ 50-60 సంవత్సరాల క్రితం మాట్లాడితే అని జనులు నమ్మలేకపోయేవారు. When Bible said the sun will be darkened and the moon will become reddish, they never believed. సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు ఎర్రగా మారుతారంటే పాతకాలంలో జనులు నమ్మేవాళ్ళు కాదు. Now many times the moon has appeared as a reddish in color. ఇప్పుడు చాలా సార్లు చూసినప్పుడు In different nations. చంద్రుడు ఎర్రగా మారిన సందర్భాలు ఉన్నాయి. Yes. Now, due to the explosion of all these chemical weapons or the nuclear and atomic weapons, the sun can be hidden for weeks together or months together. అణుబాంబుల యొక్క పరమాణు బాంబుల యొక్క విస్ఫోటనం వల్ల కొన్ని దినములుగా కొన్ని వారములుగా సూర్యుడు నలుపెక్కిపోవును. Oh, to the inhabitants of earth means the inhabitants will lose all their hopes to live. భూమి మీద నివాసులకు అయ్యో అని చెప్పినప్పుడు భూలోక నివాసులకు నివాసము చేసేదే కష్టముగా అయిపోవును. When the government announced that there will be a scarcity for gas, all the inhabitants are in great agony. ఎప్పుడైతే ప్రభుత్వం వారు గ్యాస్ మనకు కొరతగా ఉందని చెప్పిన వెంటనే భూనివాసులందరూ ఎంత కల్లోలము చెందుచున్నారు. War is not started in India. అయితే యుద్ధం ఇంకా ఇండియా దేశంలో ప్రారంభించబడలేదు. Pakistan is ready to fight. పాకిస్తాన్ సిద్ధంగా ఉంది యుద్ధానికి. Though it is a small nation, అది ఒక చిన్న దేశమైనా కూడా they have the guts to fight against India because they have missiles, they have even atom bombs. భారతదేశంలో విరుద్ధంగా యుద్ధం ఆటకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అటం బాంబులు క్షిపణులు అన్ని వాళ్ళు సిద్ధం చేసుకుని పెట్టుకుని ఉన్నారు. Now since the recent time they are trying to play a key role in the war to bring peace between US and Iran. See their power. చూడండి ఇటీవల ఏం చేస్తుందంటే అమెరికాకి ఇరాన్కి మధ్యలో ఒక శాంతి సంబంధాలు కుదర్చాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నదంట. They get most of the missiles from China. వాళ్ళకి అధిక శాతం క్షిపణులు చైనా దేశం నుండి పొందుకుంటున్నారు. Why countries are helping others by providing arms? ఎందువలన ఇటువంటి ఒక ఆయుధాలు సహాయము చేస్తూ ఇతర దేశాలు తోడ్పడుచు ఉన్నవి. Weapons, aircrafts and missiles are made not only for their usage but also for business. ఆయుధాలు, ఈ యొక్క యుద్ధ విమానాలు, మిగిలినటువంటి బాంబులు ఇవన్నీ కూడా యుద్ధము కొరకు మాత్రమే కాకుండా American economy survives only because of war weapons. వాళ్ళ యొక్క డబ్బు సంపాదన కొరకు కూడా అమెరికా దేశం కూడా ఇలాగనే ఆర్థిక వ్యవస్థ వాళ్ళది వీటి మీద ఆధారపడి ఉన్నది. Why the nations are making wars? ఇందువలన దేశాలను యుద్ధం ఆడుచున్నవి. If they are not making war, all these war weapons they have created, they have made, it will be stockpile. It will be lying waste. వారు కానీ యుద్ధము చేయకపోతే వారు తయారు చేసుకున్న యుద్ధ ఆయుధములన్నీ కూడా వాటి యొక్క కాలం ముగించబడును, అవి వ్యర్థమైపోవును. So every day there will be new law. ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి కొత్త చట్టాలు కలుగు చేస్తున్నారు. That also is biblical fulfillment. అది కూడా బైబిల్ గ్రంథం యొక్క నెరవేర్పుగా మనం చూస్తున్నాము. You turn the book of Daniel. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము chapter 11. 11వ అధ్యాయం యొక్క when he will come to power, అతడు అధికారంలోకి వచ్చినప్పుడు he will change the laws and the seasons. ఆజ్ఞలను చట్టములను అతడు మార్చివేయును. And he will be a raiser of taxes. Verse 20. 20వ వాక్యములో మనం చదువుచున్నాము. It's happening in our country, India. మన దేశమైనటువంటి భారతదేశంలో జరుగుతూ ఉన్నది. Daniel 11 verse 20. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యము. Then shall stand up in his estate a raiser of taxes in the glory of the kingdom. అతనికి మారుగా మరొకడు వచ్చి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొనుచు. But within few days he shall be destroyed. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును. Neither in anger nor in battle. కానీ ఈ నాశనము ఆగ్రహం వలనైనను. Yes, so these people always raise taxes. కావున ఈ జనులు ఎల్లప్పుడు పన్నును అధికము చేయుచు ఉన్నారు. Also he'll change the law. అనేకమైనటువంటి నియమములను కూడా మార్చుచున్నారు. He will do according to his will. తన యొక్క సొంత ఇష్టానుసారంగా చేయును. He shall exalt himself and magnify himself above every god, and shall speak marvelous things against the God of gods, and shall prosper till the indignation be accomplished, for that is determined shall be done. Verse 36. 36వ వాక్యము చూస్తున్నాం. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తాను హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీద గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి యొక్క వరకు He will never regard God. దేవుని ఎంత మాత్రమో హెచ్చించడు. And he'll magnify himself. తన్ను తాను హెచ్చించుకొనును. In our own country we are experiencing
మన సొంత దేశంలోనే మనము How the power of the Antichrist has already started working. అంత్యక్రీస్తుకు అధికారం ఎలాగున ఇప్పటికే అమల్లోకి వచ్చిందని చెప్పి అనుభవించుచున్నాము. All these happenings are a warning to the children of God. ఇవన్నీ కూడా దేవుని బిడ్డలకు హెచ్చరికలుగా కనబడుచున్నవి. Yes, therefore we are teaching all these things to you, that you must be very, very alert and vigilant. అందువల్లే మీరు మెలకువగాను జాగ్రత్తగాను ఉండాలని చెప్పి ఈ కార్యములను మీకు బోధించుచున్నాము. Now situation may seem to be a bit peaceful. ఇప్పుడు కొంచెం పరిస్థితులన్నీ కూడా శాంతికరంగా ఉన్నట్లుగా అనిపించును. But Bible warns in 1 Thessalonians 5:3 that when the people say there is peace and safety, sudden destruction can take place any time. కానీ మొదటి దశలోనికి 5వ అధ్యాయము 3వ వాక్య ప్రకారముగా లోకులు సుఖముగాను నెమ్మదిగాను ఉన్నదని చెప్పి అనుకుంటున్నప్పుడే అకస్మాత్తుగా నాశనము తటస్థించును. About the third word or also Ezekiel says in 38. 3వ ప్రపంచ When యుద్ధము my గురించి people will return to their country, when they will live safely, then suddenly there will be war. జనులు తమ స్వదేశంలోకి వెళ్ళి ఎప్పుడైతే నెమ్మదిగా జీవిస్తూ ఉంటారో అకస్మాత్తుగా యుద్ధము వచ్చునని యెహెజ్కేలు 38వ అధ్యాయంలో చదువుచున్నాము. So let's always remain very alert from now until the Lord comes. కాబట్టి ఇప్పటి నుండి ప్రభు వచ్చేంత వరకు కూడా చాలా జాగృతగా జీవించదము. The God may give us all spiritual enlightenment to prepare our lives and keep us ready for the rapture. Come, let's all praise God. దేవుడికి ఆత్మీయమైన ప్రకాశం మనకు దయచేసి మన జీవితంలో సిద్ధపరచుకొని ప్రభు రాకడకు మనం వెళ్ళుటకు ప్రభు సహాయం చేయనట్లుగా మనందరం చేరి దేవుని స్తోత్రించుదాము. Hallelujah, hallelujah. Father, we thank you for the counsel you have given to thy people this evening. Let everybody take heed to listen to these things of God very carefully, deep in their heart, so that these words may help them to prepare their lives and live in great alert, keeping them ready for the rapture. Not one single soul in the church should ever be left behind, is what we wish for everybody, and pray for them, O God. Let that alone be done in their lives, in Jesus' name we pray. ఆమేన్. May the grace of our Lord and Savior Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit rest and abide with us all now and until Jesus returns in glory. ఆమేన్. Hallelujah. God bless you. Praise the Lord. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.